నిన్నటి నిన్నటి భాగంలో అయితే ఫోన్ మర్చిపోయానని చెప్పని ఇంకా కావేరి దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. ఈ లోపల కావేరి అయితే ఇంకా బయటకు వచ్చి ఏంటి మళ్ళీ వస్తున్నావు అని చెప్పనని అడిగితే, నేను ఫోన్ మర్చిపోయాను, ఫోన్ కోసం వచ్చాను, అయినా నీకు ఎందుకు కావేరి ఇన్ని కష్టాలు? ఆ రోజు పార్వతిని చంపేసిన రోజు నువ్వు సైలెంట్గా ఉండుంటే ఈ కథ ఇంతవరకు వచ్చున్నా, నువ్వు సైలెంట్గా లేవు, అప్పుడు కూడా ఇలాగే కోపడ్డావు చేసావు, ఆ కథ ఇంత దాకా వచ్చింది. ఇప్పుడైనా మీ ఆయన మంచోడుగా మారిపోయానన్నాడు. మీ ఆయన కూడా నేను చెప్పిన మాట వినరా బాలరాజు, నా స్నేహితుడుగాని ఉండరా అంటే వాడు కూడా వినలేదు. అట్లా నువ్వు వినలేవు. మీరిద్దరు భార్యాభర్తలు ఒకరికొకరు చెప్పుకొని ఉన్నట్టు ఇట్టే ఉన్నారా, లేదంటే మీ బ్లడ్లలోనే ఇలా ఉందా అని చెప్పని అంటాడు. అవన్నీ నీకు అనవసరం, అసలుకి ఏంట్రా నీ ముందు నీ ప్రాబ్లం ఏంట్రా, ఎందుకురా ఇలా ఇసిగిస్తున్నావు అని చెప్పి నేను అడుగుతుంది. ఏం లేదు కావేరి, నేను చెప్పిన మాట కానీ విన్నావు అనుకో, ఎన్జిఓ వాళ్ళ దగ్గర ఉన్న నీ కూతురు సేఫ్గా ఉంటుంది, జైల్లో ఉన్న మీ ఆయన సేఫ్గా ఉంటాడు. నువ్వు వినలేదనుకో, ఎన్జిఓలో నుంచి మీ అన్నయ్యనే చంపిన వాడిని ఎన్జిఓలో నుంచి నీ కూతుర్ని ఏం చేయనని చెప్పని అనుకోబాకు అని చెప్పి అనేటప్పటికి ఈ లోపల లోహిత అయితే ఫోన్ తీసుకొచ్చి, అంకుల్ మీ ఫోన్ మర్చిపోయారని చెప్పని ఫోన్ అయితే ఇస్తుంది. కళ్యాణ్, కావేరి బాగా గుర్తుపెట్టుకో మై డియర్ కావేరి అని చెప్పని అనేసి వెటకారంగా వెళ్తాడు. ఇంకా కావేరికి అయితే ఎన్జిఓ దగ్గర ఉన్న చిన్నిని ఏం చేస్తాడా ఏందా అని చెప్పని చాలా టెన్షన్ పడిపోయి వెంటనే తన స్కూటీ అయితే తీసుకొని బయలుదేరుతుంది ఎన్జిఓ దగ్గరికి వెళ్ళాలని చెప్పని. అయినా ఎన్జిఓ దగ్గరికి వెళ్ళడం కంటే వాళ్ళు వెళ్ళి ముందు అక్కడికి పోయిన తర్వాత అడిగితే ఇంకా రాలేదమ్మా అని చెప్పని వాళ్ళు అంటారు. ఇంకా మళ్ళీ వస్తూ ఆమెకైతే ఫోన్ చేస్తుంది ఎన్జిఓ ఉండే ఆఫీసర్కి చేసి, మేడం నేను చిన్నితో అర్జెంటుగా మాట్లాడాలి, మీరు ఎక్కడున్నారు అంటే, నేను పలానా దగ్గర ఉన్నాము అని చెప్పంటే, సరే మేడం మీరు అక్కడే ఉండండి నేను వస్తున్నాను, చిన్నితో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి అనేటప్పటికి ఇంకా మేడం అయితే, చిన్ని మీ టీచర్ అంట ఉషా గారు తను వస్తున్నారు, మీతో అర్జెంటుగా ఏదో మాట్లాడాలంట కదా అని చెప్పని అనేటప్పటికి ఇంకా చిన్నికి అయితే అర్థం కాదు, ఏం మాట్లాడాలని అమ్మ మళ్ళీ వస్తుంది అని చెప్పని ఉంటుంది. ఈ లోపలైతే చిన్ని అయితే ఇంకా చిన్ని ఉండే దగ్గరకే కావేరి వచ్చేసి ఇంకా ఆఫీసర్ అయితే, సరే మీ టీచర్ వచ్చింది మాట్లాడేసి రాబో చిన్ని అని చెప్పంటే, ఇంకా చిన్ని కావేరి దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా అమ్మ అని చెప్పనని ఏడుస్తూ తనని పట్టుకుంటుంది. ఎందుకమ్మా మనకే ఇలా జరుగుతుంది, మావయ్య చూస్తే చనిపోయాడు, నాన్న చూస్తే జైల్లో ఉన్నాడు అని చెప్పంటుంది. మా నాన్న సత్యం అంకుల్ మావయ్యని చంపాడంటే నువ్వు నమ్ముతున్నావు